నేను ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. ఐటీడీఏలు నిర్వీర్యమైపోయినాయి, మాడా ప్రాజెక్టులు నిర్వీర్యం చేసినారు, ట్రైకారు లేకుండా పోయింది, జీసీసీ కూడా పని చేయకుండా పోవడం, ఆర్టికల్ 275(1) ప్రకారం వచ్చే నిధుల దుర్వినియోగము, ప్రత్యేక కేంద్ర సహాయ నిధులు కూడా మరి గిరిజనుల అభివృద్ధికి ఖర్చు చేయకుండా ఈరోజు కేవలం తాండాలు పంచాయతీలు అని చెప్పి ఆ తాండా పంచాయతీలకి రెవెన్యూ లేకుండా కూడా కేసీఆర్ గారు మోసం చేసినటువంటి విషయం, దానికి తెలంగాణ ప్రజలు నిజంగా సరి అయినటువంటి ఒక బుద్ధి చెప్పినారు. ముఖ్యంగా గిరిజనులు, ఎందుకంటే మిత్రులారా మీ అందరికీ తెలుసు, ఈరోజు తెలంగాణలో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మనందరికీ తెలుసు, రూరల్ తెలంగాణ, అర్బన్ తెలంగాణలో మరి కాంగ్రెస్ పార్టీకి మరి అర్బన్ తెలంగాణలో అంత అవకాశం రాలే. రూరల్ తెలంగాణలో ఎందుకు వచ్చిందంటే అక్కడ గిరిజనులు ఎక్కువ మంది ఉండడము, గిరిజనులు మద్దతు పలికి, ఎందుకంటే కేసీఆర్ మీద కోపంతో వాళ్ళకు జరగవలసినటువంటి యొక్క అభివృద్ధి జరగకపోవడం వల్ల రూరల్ తెలంగాణలో గిరిజనులు మరి ఒకే సైడ్ గా మరి ఓట్లేసి ఈరోజు మరి కేసీఆర్ ప్రభుత్వాన్ని దించడానికి మరి కారకులైనటువంటి గిరిజనులు నిజంగా వారిని నేను అభినందిస్తున్నా. అదే రకంగా తెలంగాణ ప్రజల్ని కూడా ఈరోజు మరి ఈ యొక్క పరిస్థితుల్లో తెలంగాణలో ఉన్నటువంటి యొక్క ట్రైబ్స్ అడ్వైజరీ కౌన్సిల్ ఏది రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ ప్రకారం గవర్నర్ గారి అండర్లో ఉన్నటువంటి షెడ్యూల్ ట్రైబ్స్ యొక్క మరి గిరిజన సలహా మండలి ఏదైతుందో ఆ సలహా మండలి ద్వారా ఇప్పటి వరకు మోసాలను, నిధుల దుర్వినియోగాన్ని అరికట్టి మరి సలహా మండలి ద్వారా రెజల్యూషన్స్ పాస్ చేసి వాటి మీద చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా గిరిజన నిధులు వేలాది కోట్లు డైవర్ట్ చేసినారు. అదే రకంగా 4000 స్కూళ్లు తాండాలలో, వాడలలో, అదే రకంగా ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి మొత్తం టోటల్ గా 6000 స్కూళ్లను బంద్ చేసినటువంటి ఘనత గత ప్రభుత్వం కాబట్టి ఈ ప్రభుత్వం కూడా ఏదో ఓపెన్ చేస్తామన్నారు. మరి వెంటనే వాటిని ప్రారంభించాలని ప్రభుత్వానికి నేను మరి డిమాండ్ చేస్తున్నా. అదే రకంగా గిరిజన యూనివర్సిటీకి కూడా కావలసినటువంటి నిధులు కానివ్వండి అవన్నీ కేంద్ర ప్రభుత్వం సమకూర్చింది. దాన్ని వెంటనే ఈ ప్రభుత్వం చేపట్టి మరి ఈ యొక్క మరి అకాడమిక్ ఇయర్ లోనే కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏదైతే సమగ్ర సారక పేరుతో మరి ఈ రోజు మనం ప్రారంభించాలనుకుంటామో దాన్ని వెంటనే టేకప్ చేసి ఈ యొక్క అకాడమిక్ ఇయర్ నుంచి ప్రారంభించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదే రకంగా గిరిజనులకు సంబంధించినటువంటి ఇక్కడ కమిషన్ లేదు, దేశంలో గిరిజనులకు సెపరేట్ కమిషన్ ఉంది. అదే విధంగా పక్కకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా గిరిజనులకు ప్రత్యేక మరి కమిషన్ ఉంది. ఆ రకంగా ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి యొక్క SC/ST కమిషన్ ఏదైతే ఉందో దీన్ని డివైడ్ చేసి గిరిజన కమిషన్ వెంటనే ఏర్పాటు చేయాలని కూడా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. అదే రకంగా ఈ యోజన కింద ఏదైతే ఈ రోజు ప్రధానం PM జన్మన్ యోజన ఏదైతే ఉందో దీని విషయంలో కూడా నిన్ననే మన రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి గారు వికారాబాద్ లో కూడా వారు ప్రారంభించడం జరిగింది. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వారు కూడా మరి ఈ రోజు గిరిజనుల విషయంలో కూడా మరి ముందుకొచ్చి ఎన్నో కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి ఈ రోజు ముఖ్యంగా ఈ 2011 జనాభా ప్రకారం గిరిజనుల సంఖ్య పాపులేషన్ మరి 10.5 కోట్లు 10,50,00,000 జనాభా ఈ 2011 మరి లెక్కల ప్రకారం ఉంది. మరి ఇప్పుడు 2021 ప్రకారం ఇంకా ఎక్కువ కూడా కావచ్చు. అయితే దీనికి గాను ఇందులో ఉన్నటువంటి 75 తెగలని మరి అభివృద్ధి చేయడానికి నిన్న ప్రధానమంత్రి గారు టేకప్ చేసినటువంటి జన్మన్ యోజన ఏదైతే ఉందో దీని కింద మరి గ్రామ పంచాయతీల అభివృద్ధి, ఈ గ్రామ పంచాయతీలకు గ్రాంట్స్, అంగన్వాడీస్, మరి అదేవిధంగా బహుళార్థ సార్థక కేంద్రాలు, వన వికాస్ కేంద్రాలు, కృషి విజ్ఞాన కేంద్రాల అభివృద్ధికి ఇందులో ముఖ్యంగా నిధులు సమకూర్చాలనే విషయాన్ని కూడా ఈ రోజు మరి రాష్ట్ర ప్రభుత్వం టేకప్ చేయాలని, అదేవిధంగా PMAY కింద 4 కోట్ల మందికి ఇళ్లు కట్టించినారు. అందులో ముఖ్యంగా ఎక్కువ శాతం గిరిజనులు ఇళ్లు లేని వాళ్ళు ఉన్నారు. అయితే దురదృష్టవశాత్తు ఇక్కడ గవర్నమెంట్ ఇంతకు ముందు మరి BRS-TRS ప్రభుత్వం ఇక్కడ PM ఆవాస్ యోజన కింద ఇళ్లు కట్టకపోవడం వల్ల మరి ఆదివాసులకు ఇళ్లు కట్టే పరిస్థితి లేకుండా పోయింది. అయినా కూడా దేశంలో ప్రధానమంత్రి గారి ఆవాస్ యోజన కింద మరి 4 కోట్ల ఇళ్లు కట్టడం విషయం మనం అందరికి తెలిసిన విషయం. అదే రకంగా 18,000 గ్రామాలకు కొత్తగా విద్యుత్తు మరి అందులో ముఖ్యంగా 80% గిరిజన గ్రామాలకు విద్యుత్తును అందించడం జరిగింది. అదే రకంగా మరి ఈ దేశాన్ని రేపు 3వ ఆర్థిక శక్తిగా మరి ముందుకు తీసుకెళ్లడానికి ప్రధానమంత్రి గారు ఎంతో ప్రయాస చేస్తున్నారు. కాబట్టి ప్రజలు తప్పకుండా ఈ వచ్చే మరి పార్లమెంట్ ఎన్నికల్లో గిరిజనులు ముఖ్యంగా ఆలోచించి గిరిజనులకు సంబంధించిన అభివృద్ధి కానివ్వండి,
నిధులు కానివ్వండి, ఇది కేంద్రాన్ని ప్రముఖమైన బాధ్యత ఉంది. బాధ్యతగానే కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా విడుదల చేస్తుందనే విషయాన్ని, మరి ఆ నిధుల ద్వారానే గిరిజనుల అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి మన రాష్ట్రంలో ఉన్నటువంటి యొక్క ఐటీడీఏలు వాటి యొక్క నిర్వహణ సక్రమంగా ఉండాలి. అదే రకంగా మరి గిరిజనులకి వైద్యం అందించడానికి ప్రైమరీ హెల్త్ సెంటర్స్, ఒక్క ప్రైమరీ హెల్త్ సెంటర్ కూడా సరిగా పనిచేయడం లేదు. డాక్టర్లు లేరు, మందులు లేవు, నర్సులు లేరు. ఆ విధంగా పిహెచ్సిలన్నీ నిర్వీర్యమైపోయి ఈ రోజు రాష్ట్రంలో గిరిజనులు అనేక వ్యాధుల బారిన పడిపోతున్నారు. అదే రకంగా చెంచు అనే తెగ, మరి ఇది ఆదివాసీ తెగ. ఈ తెగ యొక్క జనాభా తగ్గిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి పిఎం జన్మన్ ప్రోగ్రాం ద్వారా మరి వారిని కూడా రక్షించడానికి ఇంకా 4-5 కమ్యూనిటీ తెగలు ఉన్నాయి. వాటిని పరిరక్షించడానికి ఈ కార్యక్రమాలు మరి చేయాలని చెప్పి తెలియజేస్తూ, మరి గత ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకం ఏదైతే ఉందో, అవినీతి ఏదైతే ఉందో, అరాచకం ఏదైతే ఉందో దాని మీద వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం మరి వచ్చిన తర్వాత ఏదో మరి మేము చర్యలు తీసుకుంటున్నామని అంటున్నారు తప్ప ఇంతవరకు మరి దాని మీద చర్యలకి ఉపక్రమించాలని, చర్యలు తీసుకోవాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.